కూటమి అరాచక అస్తవ్యస్త అసమర్థ పాలనకు మరొక నిదర్శనం గంజాయి వ్యతిరేక ఉద్యమకారుడు పెంచెలయ్య హత్య అని వైఎస్ఆర్సీపీ నేతలు మండిపడుతున్నారు. అధికార మదంతో ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి అనుచరులే ఈ హత్య చేశారని వైఎస్ఆర్సీపీ నేతలు ఆరోపిస్తున్నారు. నెల్లూరు జిల్లా ఉద్యమ కిరణం పెంచెలయ్య బోడిగాడితోట ప్రాంత ప్రజల బతుకు మారడం కోసం అలుపెరుగుని పోరాటం చేశారని స్థానికులు గుర్తు చేసుకుంటున్నారు. దశాబ్దాలుగా నెల్లూరు రూరల్ బోడిగానితోట ప్రజల జీవన విధానం దారుణంగా ఉండేది. ఇక్కడి ప్రజలు చెత్త ఎరుకోవటం, స్క్రాప్ సేకరణ, కాలువల్లో చెత్త తొలగింపు వంటి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తూ వచ్చారు. నెల్లూరు సిటీ రూరల్లో ఏదైనా దొంగతనాలు లాంటివి జరిగినా ఈ కాలనీ వాసులపైనే ఆ నేరాన్ని మోపి పట్టుకెళ్లేవారు పోలీసులు. అలాంటి ఏరియాలో జన్మించిన పెంచెలయ్య పేదరికం కారణంగా ఉన్నత చదువులు చదువుకోలేదు. స్థానిక పేద ప్రజల జీవితాల్లో మార్పు కోసం చిన్నప్పటి నుంచే ఆలోచన చేసిన ఆయన పోరాట పటిమ ద్వారా అన్యాయాలను ఎదుర్కొనేవాడు. తనకున్న జ్ఞానంతో మెరుగైన జీవన శైలి, అణచివేత ధోరణులపై వ్యాసాలు రాసేవాడు, పాటలు పాడేవాడు. పెంచెలయ్య పోరాట నేపథ్యం అతనిని వామపక్ష పార్టీల కార్యకలాపాల వైపు నడిపించింది. 2020 సంవత్సరంలో సిపిఎం పార్టీ కార్యకర్తగా అడుగులు వేశాడు. పెంచెలయ్య వ్యాసాలు, పాటలు ఆసక్తికరంగా ఉండడంతో పార్టీలోనూ మంచి పేరు తెచ్చుకున్నారు. 2020 సంవత్సరంలో గత ప్రభుత్వ కృషి కారణంగా బోడిగాని తోట వాసులకు ఆర్డిటి నగర్లో నివాస గృహాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆర్టి నగర్ కాలనీ అభివృద్ధికి, ప్రజల్లో చైతన్యానికి పెంచెలయ్య అలుపెరగని కృషి చేశారు. సాంఘిక పోరాటాల్లో భాగంగానే మాదక ద్రవ్యాలు, గంజాయి వాడకం, అమ్మకాలకు వ్యతిరేకంగా తన పోరాటాన్ని బలోపేతం చేశాడు. మొదటగా తమ ఏరియా నుండి ఈ పోరాటానికి నాంది పలికాడు. తమ కాలనీ వాసులు ఎవరూ చెడు వ్యసనాలకు బానిసలు కాకూడదని అనేక రకాలుగా వారిలో స్ఫూర్తి నింపాడు. రౌడీ మూకలతో సంబంధాలను పెట్టుకోవద్దని హితవు పలికేవాడు. ఒక కమిటీని సైతం ఏర్పాటు చేసి ఈ పోరాటాన్ని ముందుకు సాగించాడు. స్థానిక పోలీసులను సైతం ముఖ్య అతిథులుగా పిలిచి ఒక వేదికను ఏర్పాటు చేసి మరీ యువతకు సందేశాలను ఇప్పించేవాడు. దాంతో స్థానికులు పెంచెలయ్య మాటలకు ప్రభావితమై చెడు వ్యసనాల జోలికి పోలేదు, గంజాయికి దూరమవుతూ వచ్చారు. ప్రజల్లో గంజాయి వ్యతిరేకత వస్తోందని గ్రహించిన కామాక్షి అనే గంజాయి వ్యాపారి పెంచెలయ్యపై కక్ష పెంచుకున్నారు. గంజాయి అమ్మకాల ద్వారా బాగా సంపాదించిన ఆమె అనుచరులు తమకున్న రాజకీయ పలుకుబడిని ఉపయోగించి పెంచెలయ్యను అడ్డు తొలగించుకోవడానికి పన్నాగం పన్నారు. గంజాయి అలవాటున్న గుండాలను రెచ్చగొట్టి వారితో పెంచెలయ్యను హత్య చేయించారని కామాక్షిపై ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ గంజాయి బ్యాచ్ యొక్క ఇటువంటి దుర్మార్గాల అగాచాలని భవిష్యత్తులో మొత్తం ప్రజల్ని కూడగట్టి ఎదుర్కొంటాం. వాళ్ళని ఎక్కడా కూడా ఈ ఓళ్లలో, మన కాలనీల్లో వీళ్ళు ఎవరు కూడా ప్రవేశం లేకుండా సంఘ బహిష్కరణకు గురి చేయాలి. అలాంటి వాళ్ళని చెప్పిన ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. ఈ రోజు ఆ కుటుంబానికి జరిగినటువంటి నష్టం చాలా పెద్దది, అది ఎవరూ పోడ్చలేము. ప్రజల కోసం ఆయన ప్రాణాలు అర్పించాడు. అందుకనే పార్టీ పూర్తిగా, ప్రజా ఉద్యమాలు పార్టీ కూడా ఆయనకు పూర్తిగా అండగా ఉంటాయి, ఆయన కుటుంబానికి అండగా ఉంటాయి. మేము పూర్తి సంపూర్ణమైనటువంటి సహకారాన్ని ఆ కుటుంబం నిలదొక్కోవటానికి, ఆ పిల్లలు చదువుకోవటానికి కానీ ఆ కుటుంబం నిలదొక్కోవటానికి మేము పూర్తిగా పార్టీ అండగా ఉంటుంది అని చెప్పి నేను ఇక్కడ మీకు హామీ ఇస్తూ ఉన్నాను. గంజాయి విక్రయాలకు అడ్డుగా ఉన్నాడని పెంచెలయ్యను హతమార్చిన నిందితులు అరవ కామాక్షి, పాలకీర్తి రవి, టీడీపీ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి అనుచరులే అని వైఎస్ఆర్సీపీ నేతలు స్పష్టం చేశారు. గంజాయి వ్యతిరేక ఉద్యమకారుడు పెంచెలయ్యను ఆయన బిడ్డ చూస్తూ ఉండగానే ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి అనుచరులు అతి కిరాతకంగా హతమార్చారని, ఈ హత్య కూటమి పాలన అరాచకానికి నిలువెత్తు నిదర్శనమని వైఎస్ఆర్సీపీ నేతలు మండిపడుతున్నారు.